This is air traffic control. You're cleared for takeoff. Flight attendants, prepare for takeoff, please. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రేపు మనము హవాయి వెళ్తున్నాం, నేను చింటూ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్యాకింగ్ టు అవర్ హవాయి ట్రిప్. ఫైనల్లీ హాల్ అంతా క్లీన్ అయితే అయిపోయింది. మొత్తం క్లియర్ చేసేసాము చెత్త అంతా. సో ఇప్పుడు మన రోబో గార్డ్ని ఆన్ చేసామనుకోండి, అది మొత్తం వచ్చి క్లీన్ చేసేసుకుంటుంది. సో లెట్స్ టర్న్ ఆన్ అవర్ రోబో వాక్యూమ్. ఓకే 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 గైస్, ఇంతసేపు కష్టపడి ప్యాకింగ్ చేసాం కాబట్టి నేను ఇమీడియట్గా రోబో ఆన్ చేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాను నాకు చింటుకి. సో దిస్ ఈజ్ సార్డో బ్రెడ్ విత్ అవకాడో, పైన ఆమ్లెట్. చాలా ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్. ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి, మొత్తం చెత్తకోపలా తయారు చేస్తారు. The next day. మార్నింగ్ మా ఫ్లైట్ 11:30కి ఉంది అండ్ మేము 9:30కి అలా స్టార్ట్ అయిపోయాం. యూజువల్గా మా ఇంటి నుండి ఎయిర్పోర్ట్ ఒక 30 to 45 minutes అలా పడుతుంది. బట్ మార్నింగ్ ట్రాఫిక్ లేకపోవడం వల్ల 30 minutesలో అలా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. అక్కడ ఇంక క్యాబ్ అంకుల్కి బాయ్ చెప్పేసి చెక్ ఇన్ చేయడానికి వెళ్ళాము. యునైటెడ్ వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు బయటే పెట్టేశారనమాట డ్రాప్ ఆఫ్ ఆప్షన్. సో బ్యాగ్ అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక అక్క వెయ్యి చేసి 2 pounds ఎక్కువ ఉందమ్మా, ఓవర్ వెయిట్, పక్కెళ్ళాడుకోండి అని చెప్పింది. సో మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేసి 2 pounds తీసేసి బ్యాక్ ప్యాక్లో కుక్కుకొని వెళ్ళి చెక్ ఇన్ చేసేసాం. ఇంకా లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయాం. డెన్వర్ ఎయిర్పోర్ట్ యూజువల్గా చాలా బిజీ ఉంటుంది. అకార్డింగ్ టు లైక్ గూగుల్ స్టాట్స్ 3rd busiest ఎయిర్పోర్ట్ ఇన్ US అంట. అంటే లైక్ ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఈరోజు మా లక్ కొంచెం బాగుంది, సో కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. సో సెక్యూరిటీ చెక్ అయిపోయాక బి టర్మినల్కి వెళ్ళాలన్నమాట. మా గేట్ బి టర్మినల్లో ఉంది.
సో ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి కమ్యూట్ చేయడానికి బాగా టైం పడుతుంది. సో వీ యూజువలీ టేక్ అ ట్రైన్ ఫ్రమ్ వన్ టర్మినల్ టు అదర్ టర్మినల్. సో ఇక్కడికి వచ్చి ట్రైన్ తీసుకొని ఇంకా బి టర్మినల్కి వెళ్ళిపోయాం. ఇంకా మా గేట్ దగ్గర చాలా బిజీగా ఉండే అనమాట. సో పక్కన గేట్ దగ్గర బాగా ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని చిల్ అయ్యాం. చింటుకి ఇంకా మార్నింగ్ కాఫీ ఉండాల్సిందే అనమాట. సో వెళ్ళి ఇంకా కాఫీ తెచ్చుకున్నాడు. అండ్ నేను కూడా ఇంట్లో ఫ్రూట్ బౌల్ ప్యాక్ చేసుకొని వచ్చా. ఇది నా రెగ్యులర్ డే టు డే లంచ్. సో క్విక్గా ఈజీగా అయిపోతుంది అండ్ ఫుల్ హెల్దీ కూడా. ఎలానో 6 days బయట ఇంకా జంక్ తినాలి కాబట్టి అట్లీస్ట్ ఈరోజైనా హెల్దీగా తిందామని ప్యాక్ చేసుకొని వచ్చా. కాసేపు నేను చింటూ సొల్లేసాం. అండ్ చింటూ కొంచెం ఆఫీస్ వర్క్ లాస్ట్ మినిట్ కొన్ని క్లోజ్ చేసే ఉంటే అవి చేసుకుంటా అని ఇంకా ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటుండే. ఇంకా నేను కాసేపు ఫోన్ చూశాను. ఇంకా అటు ఇటు వచ్చేపోయే ఫ్లైట్స్ చూసి బయట అలా టైంపాస్ చేశాను. ఇంతలో బోర్డింగ్ టైం అయింది. అండ్ మా గేట్ దగ్గరికి వెళ్తే ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఫ్లైట్లో ఫస్ట్ ఆఫీసర్ ఇంకా రాలేదు అండ్ ఆయన వేరే ఫ్లైట్లో ఉన్నారు ఇంకా అనేసి. సో ఇప్పుడు ఇంకా మా స్ట్రెస్ ఏంటంటే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ జస్ట్ 30 minutes లే ఓవర్ ఉంది అక్కడ. సో 30 minutesలో క్యాచ్ చేయాలి ఆ ఫ్లైట్. ఇప్పుడు ఇది డిలే అయితే ఆ ఫ్లైట్ మిస్ అవుతాం. సో ఇంకేం చేయాలో తెలియక ఇంకా జస్ట్ అలా కూర్చున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు డెన్వర్ టు లాస్ ఏంజల్స్ అండ్ లాస్ ఏంజల్స్ టు హవాయ్ అనమాట. బట్ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల లక్కీగా యునైటెడ్ వాళ్ళు ఫ్లైట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు వేరే ఫ్లైట్ ఎలా అంటే డెన్వర్ టు శాన్ ఫ్రాన్సిస్కో అండ్ శాన్ ఫ్రాన్సిస్కో టు హవాయ్. సో ఈ ఫ్లైట్ నుంచి ఇంకొక 1 hour తర్వాత బోర్డింగ్ ఉండే. సో ఇమీడియట్గానే ఉండే, పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా మేము ఆ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామని ఇంకా ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఈ గేట్ దగ్గరికి వచ్చేసాక ఇంకా టైం ఉండే ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి. సో నేను చింటూ కెమెరాతో కాసేపు టైంపాస్ చేద్దామని కూర్చొని కెమెరా అవన్నీ సెట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఈ వ్లాగ్స్ ఇవన్నీ మాకు కొత్త కదా. సో ఎలా చేయాలి అని సరదాగా అలా కెమెరా యాంగిల్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను రామ్ బాగా కెమెరా షై పీపుల్. నాకంటే రామ్ ఇంకా చాలా ఎక్కువ. స్టిల్ మేము మా ఫియర్స్ని కొంచెం ఓవర్కమ్ చేసి ఇలా వ్లాగ్స్ చేస్తున్నాం. నేను ఇంట్రెస్ట్ చూపించినప్పుడు చింటూ కూడా ఇంకా నాతో పాటు అన్నీ చేసుకుంటూ అన్నీ ఓపిక్గా క్యాప్చర్ చేస్తూ హెల్ప్ చేశాడు. సో మేము ఇంత ఎఫర్ట్ పెట్టి తీసినందుకు ఐ రియలీ హోప్ మీకు నచ్చుతుందని. ఇంకా మాకు బోర్డింగ్ టైం అయింది. వీఆర్ గోయింగ్ టు బోర్డ్ ద ఫ్లైట్. నెక్స్ట్ హవాయిలో ఏం ప్లేసెస్ బాగుంటాయని డే వైజ్ కొన్ని వీడియోస్ చూసి మాకు సెట్ అయ్యేలాగా ఐటినరీ ప్లాన్ చేశాను. అండ్ కొన్ని వాటికి టికెట్స్ ఆల్రెడీ చేసేసాను అండ్ మిగతా వాటికి అక్కడికి వెళ్ళి చేయాలి. ప్లాన్ అయితే బాగానే చేశాను, బట్ చూద్దాం ఎలా అవుతుందో. సో ఇంకా హవాయిలో మేము ఏమేం చేసాము అది ఫర్దర్ వ్లాగ్స్ చేస్తాము. అంటిల్ నెక్స్ట్ టైం, బై ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.